కీర్తనల గ్రంథం 96వ కీర్తన 11వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వన వృక్షములన్నీయు ఉత్సాహధ్వని చెయ్యునుగాక. ఈ భాగంలో గమనిస్తే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వేంచేయునుగాక అంటున్నాడు. అంటే దేవుడు దిగి వచ్చునుగాక, దేవుడు భూమి మీదకి పరలోకం నుంచి వచ్చునుగాక. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూస్తే, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, వనవృక్షములన్నీ ప్రహర్షించునుగాక. అంటే దేవుడు దిగి వస్తే ఇన్నింటికి ఆశీర్వాదమా, లేకపోతే ఇన్ని వర్గములకు సంతోషమా, ఇన్ని గొప్ప సమూహములకు ఒక గొప్ప ఆనందం, ప్రహర్షించేంత సంతోషమా? ఒక్క మాట అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా వేంచేయునుగాక అంటున్నాడు. నాకైతే ఈ వాక్యం చదువుతుంటే అనిపించింది, దేవుడు దిగి వస్తున్నాడు అంటే యానిమేట్ అండ్ ఇనానిమేట్, అంటే జీవము కలిగినవి, జీవము లేనటువంటివి, అవి కొండలైనా, కొండల మీద ఉండేటువంటి వృక్షములైనా, భూమి అయినా, సముద్రమైనా, లేకపోతే జలచరములైనా, ఏ దానికైనా కూడా బైబిల్లో గమనిస్తే ఆనందమే అనేటువంటి మాట కనిపిస్తుంది. మరి దేవుడు దిగి వస్తేనే అంత ఆనందం అయితే, ఆ దేవుణ్ణి కలిగి ఉండేటువంటి మన జీవితాల్లో ఇంకెంత ఆనందం ఉండాలి? రక్షణ అనగా ఏమి? యేసును మన హృదయంలో చేర్చుకోవడం, యేసు ప్రభువును మన సొంత రక్షకుడుగా కలిగి ఉండడం. కనుక ప్రభు మన యొక్క హృదయంలో ఉంటే, ప్రభు మన యొక్క జీవితంలో ఉంటే, ప్రభు మన కుటుంబంలో ఉంటే ఎల్లప్పుడూ ఆనందమే అండి. అందుకే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వేంచేయునుగాక. మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఒక బేసిక్ థింగ్ మనం మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. ఏంటంటే, we never pray for the presence of God. దేవుని సన్నిధి కొరకై చాలా సందర్భాల్లో ప్రార్థన చేయలేని వ్యక్తులంగా ఉంటాం. చూడు, బైబిల్లో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మార్త ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. చాలా మంది అంటుంటారు మరియ చాలా మంచిది, మార్త సబ్స్టాండర్డ్ అని చెబుతారు. అయితే బైబిల్లో మీరు జాగ్రత్తగా చూస్తే మార్త సబ్స్టాండర్డ్ ఏమి కాదండి. మార్త చాలా స్క్రిప్చరల్ బేస్ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఆమె ఏమంటుందంటే, ప్రభువా, అంత్యదినమందు, పునరుత్థానమందు నా సహోదరుడు తిరిగి లేస్తాడు అనింది. ఎప్పుడు వంట చేసుకునేటువంటి మార్త ఏంటి, అంత్యదినాన్ని గురించి చెబుతుంది, పునరుత్థానాన్ని గురించి చెబుతుంది, ఆ పునరుత్థానంలో తన సహోదరుడు లేస్తాడని చెబుతుంది. అంత లోతైనటువంటి రెండవ రాకడ జ్ఞానం ఆమెకు ఉందా? అవునండి. అలాంటి జ్ఞాన సంపన్నురాలు మార్త చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవిక్కడ ఉంటే లాజరుకు మరణం లేదు, నీవిక్కడ ఉండకుండా ఉండటం ద్వారా లాజరుకు మరణం వచ్చింది అంటుంది. అంటే యేసు ప్రభు యొక్క సన్నిధి మరణాన్ని రానియదు. దట్స్ ఆల్. అంటే యేసు ప్రభు ఉన్నట్లయితే ఒక భయంకరమైనటువంటి కీడు, లేకపోతే ఒక భయంకరమైన శాపం, లేకపోతే అత్యంత వేదన భరితమైనటువంటిది రాదు అని ఆమె తేటతలం చేస్తుంది. ఆమె చెప్పింది అక్షరాలు నిజం అండి. ఆ లాజరుకు మరణము వచ్చినట్లుగా ప్రభు ఫిజికల్ గా, భౌతికంగా చాలా దూరంలో ఉంటున్నాడు. ఒకవేళ ప్రభు ఆ ఇంటిలోనే ఉండి ఉంటే అది జరిగేది కాదు. మార్త చెప్పిన మాటతో మనము ఏకీభవించాలి. ఎందుకంటే ఆ మాట చెప్పినప్పుడు ప్రభు కూడా దాన్ని ఖండించలేదు. అర్థం, తాను ఉంటే మరణము రాదు. అంటే యేసు ప్రభు యొక్క సన్నిధి మన జీవితాల్లో ఉన్నట్లయితే, మన కుటుంబాల్లో ఉన్నట్లయితే, మన శరీరాలలో ఉన్నట్లయితే, ప్రేమల వారిలో దాని యొక్క రిజల్ట్ ఏమి? పాజిటివ్ రిజల్ట్ అందాం. చూడండి, బైబిల్లో గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా. ఇక్కడ యాయిరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి బైబిల్లో గమనిస్తే తన చిన్న కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంది. ప్రవీణ వార్లారా, చనిపోయేదానికి సిద్ధంగా ఉందంటే చావు ఆ అమ్మాయిని ఆవరించింది. ఒకవేళ మెడికల్ సైన్స్ ప్రకారం చావు ఆవరించడం అనేటువంటిది మెడికల్ డాక్టర్స్ కి అర్థం కాదు. అంటే చావు అనేటువంటిది శరీరములోనే చోటు చేసుకోవాలి కానీ శరీరము వెలపల కాదు. ఒకవేళ గుండె నిలబడిపోవడం కావచ్చు, లేకపోతే హార్ట్ బీట్ తగ్గిపోవడం కావచ్చు,
పల్స్ రేట్ తగ్గడం కావచ్చు, ఆ విధంగా శరీరము లోపల కలిగేటువంటి మార్పులు చావుకు కారణం అవుతాయి. అయితే ఆత్మీయంగా గమనిస్తే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే ప్రార్థన సమయంలో ఏం తెలుస్తుందంటే ఆ వ్యక్తికి కలిగేటువంటి మరణాన్ని చూడవచ్చు అండి. ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి మరణం వచ్చేది అంటే ప్రేమల వారులారా, చనిపోయేటువంటి సమయమే కాదు, ఈవెన్ చనిపోయేదానికి కొన్ని నెలల ముందు, సంవత్సరాలకి ముందు కూడా చెప్పవచ్చండి. వైద్యుడైతే శరీరములో వచ్చేటువంటి మార్పును బట్టి మరణం వస్తుందా రాదా చెప్పగలరు. కానీ ఒక ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి అసలు ఏ సమస్య రాకముందే కూడా ఆత్మ ద్వారా చూడవచ్చు. మరణము రావటం, మరణం దగ్గరికి రావడం, మరణం అనేటువంటిది ఏది, దగ్గరికి వచ్చేటువంటి మరణం ఏది వైద్య శాస్త్రానికి అంతు చిక్కదండి.